హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో చూడండి బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అనేది ఏ విధంగా కట్ చేసుకోండి. తర్వాత 4 మడతల మీద బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని ఒక 1 ఇంచు బ్యాక్ డాట్స్ కోసం 2 ఇంచెస్ ఖర్చు కోసం. తర్వాత బ్యాక్ పొడవు అనేది ఎంత ఉందో ఈ విధంగా కొలుచుకోండి. ఇప్పుడు అసలుకి మార్కింగ్ ఇచ్చేసి ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోండి. ఇప్పుడు ఒక బాక్స్ టైపులో అయితే గీసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది ఎంత ఉందో కొలుచుకోవాలి. నడుం దగ్గర నుంచి పై దాకా అసలుకి ఒక మార్కింగు, ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 4 మడతల మీద వేసుకొని వీప్ అనేది ఎంత పొడవు ఉందో కొలుచుకుందాం. ఇక్కడి నుంచి పైన అసలుకి ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డీప్ అనేది ఎంత ఉందో ఈ విధంగా పెట్టేసుకోండి. బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఎంత ఉందో కొలుచుకోండి. అసలుకి మార్కింగ్ ఇచ్చేసి ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ ఇవ్వాలి. అలానే షోల్డర్ అసలుకి మార్కింగ్ ఇచ్చేసి ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్ తోటి ఒక బాక్స్ టైప్లో గీసుకోవాలి. మనం నెక్ అనేది మెజర్మెంట్ కోసం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు అలానే ఆర్మ్ రౌండ్కి కూడా ఒక బాక్స్ టైప్లో గీసేసుకోండి. ఇప్పుడు టేప్ తీసుకొని 1.5 ఇంచ్ అనేది మనం క్రాస్ కోసం తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసిన తర్వాత మనం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఒక 1/2 ఇంచ్ అనేది మనం లోపలికి మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. స్టార్ నెక్ కోసం అక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది బయటికి ఈ విధంగా తీసేసుకోండి. ఇది నాకు నెక్ చాలా డీప్ అయితే అనిపిస్తుంది. నేను కొంచెం లోపల వైపుకి అయితే మార్కింగ్ చేశాను. అంతే అండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి.